అంతా పని అయిపోయిన తర్వాత అయితే లంచ్ ఏం చేయాలో అర్థమే అవ్వట్లేదు నాకైతే ఈరోజు. ఎందుకంటే మా ఆయన లంచ్కి రాను అని చెప్పాడనమాట. ఇంకా నేనైతే రైస్ అయితే పెట్టేశాను. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఒక్కదానికే అంటే కర్రీ అంటే అయిపోదన్నమాట నాకు. ఇంకా అందుకని టమాటా రైస్ అయితే కలిపేద్దాము అని ఇంకా ఇలా ఉల్లిపాయలు కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసాను. దాంట్లోకే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసి, ఇంకా కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి, కొంచెం సాల్ట్ అయితే వేసేసి, ఇంకా బాగా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకున్నానన్నమాట. ఇంక ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంకా ఒక్కదానికే కర్రీ అంటే చేసుకోబుద్ధి కాదు. చేసినా కూడా అయిపోదన్నమాట. అందుకే ఇలా ఏదో ఒక రైస్ అయితే కలిపేసుకుంటాను. ఇంకా పులిహోర కలిపేసుకుందామంటే నిమ్మకాయలు లేవన్నమాట. అందుకే ఇలా టమాటా రైస్ అయితే ట్రై చేద్దాం. బయట కూడా వర్షం పడుతుంది కదా, కొంచెం స్పైసీగా చేసుకుందామని అయితే కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసానన్నమాట. దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకొని అన్నీ మగ్గించుకుంటున్నాను కొద్దిసేపు. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇంకా చికెను, గుడ్లు ఇవి కూడా తినం కాబట్టి ఇంకా ఏదో ఒకటైతే చేసుకోవాలి కదా లంచ్కి. ఇంకా మా ఆయన ఆఫీస్లోనే లంచ్ అయిపోతుందిలే రాను అని అంటే ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టమాటాలు కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చి పసుపు, కొంచెం కారం అయితే వేసి బాగా కలియబెట్టి ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకొని కలిపేస్తాను. ఇంకా బాగా కలియబెట్టేసేయాలన్నమాట. లేకపోతే ఇంకా అంతా అట్లా వదిలేసామంటే కొంచెం అంతా కడాయికే కరుచుకొని పోతుంది. బయట చూస్తే కొద్దిసేపు వర్షం పడుతుంది, కొద్దిసేపు ఎండ వస్తుంది. ఏంటి వాతావరణం కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా అంతా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని అయితే కడిగేసి నీట్గా ఇంకా దాన్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా దాన్ని కూడా అలాగే వేసేసానన్నమాట. ఇంకా మనం ఇలా ఏ రైసులు ఫ్రైడ్ రైసులు చేసుకున్నా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మనకి. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను ఎందుకంటే బయట కొంచెం చల్లగానే ఉంది కదా, ఇంకా కొంచెం వేడిగా స్పైసీగా అయితే చాలా బాగుంటుందని ఇంకా నేనైతే కొత్తిమీర కూడా వేసి బాగా కలియబెట్టేసి కొంచెం మగ్గనిస్తున్నాను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నేను రైస్ అయితే ముందుగానే వండి పెట్టేశాను. మా ఆయన వస్తాడేమో అనుకున్నాను. ఇంకా ఆయన అయితే ఫోన్ చేసి చెప్పేసరికి ఇంకా నాకు మాత్రమే కలిపేసుకుంటున్నాను రైస్. ఇంక ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఇలా టమాటా రైస్ బాక్స్లో కూడా బాగుంటుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఇలా టమాటా రైస్ అయితే బాగుంటుందన్నమాట. అందుకని ఇంకా ఇలా అయితే కలిపేస్తున్నాను. అన్నం అయితే బాగా ఇంకా అన్నం పొడి పొడిగా ఉంటేనే ఇది బాగుంటుంది, మెత్తగా ఉంటే అస్సలు బాగోదన్నమాట. ఇంకా నేనైతే బాగా కలియబెట్టేసి అంత ఉప్పు, కారం, పసుపు అంతా కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసానమాట. కొంచెం ఉప్పు చూస్తే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పక్కనే కడాయి కూడా పెట్టేసి కొన్ని వడియాలు అయితే వేయించుదామని ఇంకా నూనె వేడెక్కిన తర్వాత కొన్ని వడియాలు కూడా వేసేసాను. అది ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం బాగా డిస్టర్బెన్స్గానే ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. ఏదో పెళ్ళి అవుతున్నట్టుంది, మధ్యలో ఇది సౌండ్ బ్యాండ్ మేళం సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా నేను అలాగే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా నా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టైం అయితే 2 అయిపోయింది. ఇంకా నాకు ఆకలి వేస్తుంది. మీకు నచ్చితే సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.